గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడండి అన్న, ఇప్పుడు మన వర్క్ ఎనర్జీలో మనం మాట్లాడుకున్నాం అంటే ప్రీవియస్ టాపిక్ ఏంటంటేనా, ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నటువంటి టాపిక్ వర్టికల్ సర్క్యులర్ మోషన్, నెక్స్ట్ కొలిషన్స్. వర్టికల్ సర్క్యులర్ మోషన్ మీద ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకుందాం రబ్బొచ్చి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ బాంబ్ అట్ రెస్ట్ ఎక్స్ప్లోర్స్ ఇంటూ 3 pieces ఆఫ్ ఈక్వల్ మాసెస్. అరే ఒక బాంబుని తీసుకున్నాడు రబ్బొచ్చి. ఇది ఎప్పుడు వచ్చిందో చూడండి అన్న, ఏపీ మే 17th. ఎప్పుడు వచ్చింది నాన్న ఈ ప్రాబ్లం? ఎప్పుడు వచ్చింది? చక్కగా ఏపీ మే 17లో వచ్చినటువంటి ప్రాబ్లం రా ఇది. ఎప్పుడు వచ్చింది ఇది? 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం. దీంట్లో ఏమంటున్నాడు రా అసలు? ప్రాబ్లంలో ఏమంటున్నాడు, బాంబ్ ఎట్ రెస్ట్. బాంబ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది. ఇది ఏదో బాంబ్ అంట, రెస్ట్ పొజిషన్లో ఉందంట. అంటే ఏంటి? దీని ఇనీషియల్ వెలాసిటీ, దీని వెలాసిటీ ఎంత వచ్చి 0. ద బాంబ్ ఈస్ ఎట్ రెస్ట్ పొజిషన్, దట్ ఈస్ 0. ఇట్ విల్ బి ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 3 pieces ఆఫ్ ఈక్వల్ మాసెస్. అరే ఇది 3 పీసెస్గా ఒకటేమో ఇది ఇలా ఏమంటారు నాన్న, 3 పీసెస్గా ఎక్స్ప్లోడ్ అయినాయట. ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్కి, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి సేమ్ మాస్ ఉంది నాన్న. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ హ్యావింగ్ దట్ ద సేమ్ మాస్. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ విల్ హ్యావింగ్ ది సేమ్ మాస్. వీడు ఇక్కడ ఏదో కండిషన్ ఇచ్చాడు రాబుచ్చి. If the 2 pieces move perpendicular to each with a speed of v and the speed of the third piece is ఏమంటున్నారా, if 2 pieces move perpendicular to each other. ఏంట్రా నాన్న అంటున్నాడు, if 2 pieces మూవ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే వీటిలో 2 పీసెస్ అనేవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతున్నాయట. అయితే ఏమంటున్నాడు రబుచ్చి, ఈచ్ విత్ ద స్పీడ్ ఆఫ్ వి, దెన్ ద స్పీడ్ ఆఫ్ ది థర్డ్ పీస్ ఈజ్, when third piece is, the velocity of third piece is, ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం రా నాన్న? ఇక్కడ 3 pieces ఉన్నాయిరా. ఈ 3 piecesలో కూడా 2 pieces అంటే ఈ పీస్ ఉంది కదా నాన్న, ఈ పీస్ ఏదో తీసుకుంటారా, ఈ పీస్ వెలాసిటీ v అని అనుకో, ఈ పీస్ వెలాసిటీ v అని అనుకో నాన్న. ఈ 2 వెలాసిటీస్ కూడా పర్పెండిక్యులర్ టు వన్ అండ్ ఈచ్ అదర్, అంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతున్నాయి అట. ఇది ఒక పార్టికల్, ఇది ఒక పార్టికల్. 2 పార్టికల్స్ కూడా పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంటే ఈ థర్డ్ పార్టికల్ వెలాసిటీ ఎంత, లేదు ఈ థర్డ్ పీస్ వెలాసిటీ ఎంత అని చెప్పేసి మనల్ని కండిషన్లో అడిగాడు. ఏమి లేదు రాబోచ్చు. వాడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు అంటే ఒక బాంబు ఇచ్చాడు. ఆ బాంబు ఎట్టుంది? రెస్ట్ పొజిషన్లో ఉంది. రెస్ట్ పొజిషన్లో ఉంది. ఇది ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయింది. ఎక్స్ప్లోడ్ అయ్యి ఏం జరుగుతుంది ఇక్కడ, 3 ఈక్వల్ మాసెస్ ఉన్నటువంటి పీసెస్గా డివైడ్ అయింది. ఎక్స్ప్లోడ్ అయితే ఈ 3 పీసెస్లో కూడా 2 పీసెస్ అనేవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతున్నప్పుడు దానికి ఉన్నటువంటి వెలాసిటీ v. ఓకేనా? ఇంతవరకు క్లియరా? అయితే వాడేమంటున్నాడు అంటే ఈ థర్డ్ పీస్ యొక్క వెలాసిటీని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా చేస్తాం? మనకున్నటువంటి కండిషన్స్ ఏంటి, ఏమున్నాయి, ఎలా చేయగలం? సరే అమ్మా, ఒకసారి చెప్పేస్తున్నాను. ఇంకా మీరు ట్రై చేయండి అమ్మా, వీడియో పాస్ చేసి మీరు చేసేయచ్చు, నో ప్రాబ్లం. అరే ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి రాబుచ్చి, అప్లయింగ్ ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మొమెంటం. ఎవరిని యూజ్ చేసుకుంటాను బుచ్చి? బై ఫాలోయింగ్ ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. Simply we have to write that by following the law of conservation of లీనియర్ మొమెంటం కన్సర్వేషన్ గురించి మాట్లాడుకుందాం బుచ్చి. లీనియర్ మొమెంటం కన్సర్వేషన్ అంటే ఎంత బుచ్చి? మొమెంటం బిఫోర్ కొలిషన్ ఈజ్ ఈక్వల్స్ టు మొమెంటమ్స్ సమ్ ఆఫ్ మొమెంటమ్స్. సింపుల్గా ఏమంటే రాసుకోవచ్చు నాన్న, సమ్ ఆఫ్ మొమెంటమ్స్ బిఫోర్ కొలిషన్ ఈజ్ ఈక్వల్స్ టు sum of momentums after the collision.
ఆఫ్టర్ ది collision నాకు ఆ విషయం తెలుసు. సమ్ ఆఫ్ మూమెంటమ్స్ బిఫోర్ కొలిషన్ అంటే ఇది రెస్ట్లో ఉంది. ఎవరు రెస్ట్లో ఉంది? ఈ బిగ్గర్ పార్టికల్ అంటే దాని మూమెంటం 3m × 0 అంటే దీని మాస్ 3m నాన్న. అయితే 3m × 0 అంటే ఈ పార్టికల్కి ఉన్నటువంటి మాస్ 3m అంటే ఏం లేదురా నాన్న, ఈక్వల్గా స్ప్రెడ్ అయినాయి అన్నాడు. ఈచ్ పార్ట్ యొక్క మాస్ ఏమని అంటే దీని టోటల్ మాస్ ఎంత అయింది? 3m కదా. అంటే 3m × 0 ప్లస్ m1 ఒకటేమో ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఒక పార్టికల్ ఏమో ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఒక పార్టికల్ ఏమో వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు నేనేం తీసుకుంటానంటే మాస్ ఆఫ్ ఫస్ట్ పార్టికల్ m1 m ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా. ఇది ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే నేనేం రాస్తాను? మూమెంటం p1 = దీనికి సంబంధించినటువంటి మూమెంటం ఎంత రాస్తాను రాబొచ్చి p1 = m × x ఇది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్న m × v in which direction it will be moves along the x direction because its unit vector is nothing but I cap. ఏం లేదురా, ఈ m అనేటువంటి పార్టికల్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి దానికి ఉన్నటువంటి వెలాసిటీ వెక్టార్ ఏంటంటే v × I cap. ద మూమెంటం is p1 = mass × velocity v × I cap. ఓకేనా? అలానే ఇది వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఈ పార్టికల్ వై డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి దీని వెలాసిటీ ఎంత నాన్న? వెలాసిటీ v ఫార్ములా ఏంటారు నాన్న? వెలాసిటీ v × j cap. హియర్ మూమెంటం p2 = m × vj cap. అయితే ఇక్కడ ఏమన్నా రాసుకోవచ్చు రాబోచ్చే సింపుల్గా మనం రాసేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే m × vi cap ప్లస్ m × vj cap ప్లస్ m × v is the velocity of this particle, v is the velocity of that particle. Okay nana, velocity of that particle. Then we have to write that ఇప్పుడు ఈ రెండింటిలో నుండి ఎంని కామన్ తీసేసి ఎంటర్ వచ్చి ఎంత వస్తుంది? ఇది 3m అంటే ఇది 0 వచ్చేస్తుంది. చూడమ్మా ఇదిగోరా నాన్న. మూమెంటం బిఫోర్ కొలిషన్ = మూమెంటం ఆఫ్ పార్టికల్ along the x direction is nothing but m × vi cap ప్లస్ మూమెంటం along the y direction is nothing but m × vj cap ప్లస్ m × v3. థర్డ్ పార్టికల్ వెలాసిటీ నాన్న, ఇది v3 అని అంటే 0 ఇక్కడ ఎంని కామన్ తీసేసుకున్నాను. ఎంని కామన్ తీసేసుకుంటే నాకేమొస్తుందని అంటే v × I cap ప్లస్ v × j cap ప్లస్ m × v3. ఈ రెండిట్లో నుండి ఎంని కామన్ తీసేసి v × I cap. దీంట్లో నుండి వీని ఏమైనా కామన్ తీసుకుందాం, ఏం అక్కర్లేదని అనుకుంటా నాకు తెలిసి. చూడండి నాన్న, m × vi cap ప్లస్ vj cap ప్లస్ m × ఎంని కామన్ తీసేసుకుంటే v3 వచ్చేస్తుంది నాన్న. దిస్ ఈస్ v3. ఇద్దరు 0 ఉంది కాబట్టి m వైపుకి తీసుకెళ్ళిపోంటారు నాన్న. v × I cap ప్లస్ v × j cap ప్లస్ v3 × 0 అంటే ఇక్కడ ఎంత వస్తుంది రాబోచ్చి v3 మైనస్ ఆఫ్ vi cap మైనస్ ఆఫ్ vj cap. అంటే ఇక్కడ ఏమొస్తుందిరా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v3, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ v3 దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే √v² ప్లస్ v² అంటే √2v². ఎంత రానంటే √2v². that must be mod of v3 mod of v3 √2 × v mod of v3 √2 × v. The velocity of third particle is the velocity of third particle is ఎంత వస్తుందిరా నాన్న? వెలాసిటీ ఆఫ్ థర్డ్ పార్టికల్ ఈజ్ √2v. చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా, ఇది చాలా మంచి ప్రాబ్లం. ప్రాబ్లం ఎలా వస్తుందో చూడండి. ఎక్కడ నుండి ఫస్ట్ నుండి ప్రాబ్లమ్ను ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను, చూసుకున్నామా. ఇవి చూడండి, ఏపీ మే 17, 2023 వచ్చిన ప్రాబ్లం. ప్రతి పాయింట్ జాగ్రత్తగా చూసుకున్నామా. ఇప్పుడు మనం ఫాలో అయింది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అన్న. ఫాలో అయితే మనకు థర్డ్ పార్టికల్ వెలాసిటీ ఎంత వచ్చిందన్న? √2v వచ్చింది రావచ్చు.
ఇంకొక ప్రాబ్లమ్స్ చేద్దాం, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంకో ప్రాబ్లం చేద్దానన్న. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో ఒకసారి చూడండి అన్న. ఈ ప్రాబ్లం వచ్చేసి ఏపీలోనే వచ్చింది నాన్న. ఈ ప్రాబ్లం కూడా చాలా ఈజీ ప్రాబ్లం, ఏపీలో వచ్చినటువంటి ప్రాబ్లం అన్న. అది కూడా ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందన్న అంటే ఏ కార్ ఆఫ్ మాస్. ప్రాబ్లం వచ్చేసి ఏపీ మే 16th, ఏపీ మే 16th, ఏపీ మే 16th 2023 సెకండ్ ఫేజ్. ఏపీ మే 16 2023 సెకండ్ ఫేజ్లో వచ్చిందండి. ఏపీ మే 16 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం అన్న ఇది. ఏ కార్ ఆఫ్ మాస్ 1000 kg హ్యావింగ్ ది వెలాసిటీ ఆఫ్ 10 meters per second కొలాయిడ్స్ ఏ హారిజాంటల్లీ మౌంటెడ్ స్ప్రింగ్. అరే ఇక్కడ హారిజాంటల్లీ మౌంటెడ్ స్ప్రింగ్ అని అంటే హారిజాంటల్గా మౌంట్ అయి ఉన్నటువంటి స్ప్రింగ్ ఇది. ఓకే రావచ్చు, ఇదే హారిజాంటల్ సర్ఫేస్ రావచ్చు. ఇది ఒక రోడ్ లాగా తీసుకున్నాం, హారిజాంటల్ సర్ఫేస్. అయితే ఇప్పుడు కార్ వచ్చేస్తుందిరా, ఇదొక కార్, ఇదొక కార్ చక్కగా. ఈ కార్ వచ్చేసి ఏం చేస్తుందట, ఈ పర్టికులర్ స్ప్రింగ్ని ఏం చేస్తుందన్న కొలైడ్ చేస్తుంది. ఈ పర్టికులర్ కార్కు ఉన్నటువంటి మాస్ ఎంత ఇది 1000 kg ఆఫ్ కార్ విచ్ ఇస్ కొలైడ్స్ దట్ స్ప్రింగ్. ఏమంటున్నారు నాన్న, ఏ కార్ ఆఫ్ మాస్ 1000 kg హ్యావింగ్ ది వెలాసిటీ. అరే దీనికి ఏదో వెలాసిటీ కూడా ఉందట, ఈ కార్కి ఏదో వెలాసిటీ ఉందట. అదంతా 10 meters per second వెలాసిటీతో వచ్చేసేసి ఈ స్ప్రింగ్ని కొలైడ్ అయింది. ఓకేనా. ద స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇచ్చాడు ఇక్కడ నాన్న. కేజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, K must be equals to 4000 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు నాన్న. అయితే ఇప్పుడు వీడేం ఫైండ్ అవుట్ చేయమంటాడు, హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ది మ్యాక్సిమం కంప్రెషన్ ఇన్ దట్ స్ప్రింగ్. అరే ఈ సిచ్యువేషన్లో, అరే ఈ డయాగ్రామ్ తీసుకుంటారా. ఈ డయాగ్రామ్లో ఈ కార్ వచ్చేసి 10 meters per second వెలాసిటీతో మూవ్ అవుతూ స్ప్రింగ్ని వచ్చేసి కొలైడ్ అయింది నాన్న. అప్పుడు ఆ పార్టికల్ ఆ కార్కు ఉన్నటువంటి మాస్ ఎంత నాన్న 1000 kg. ఎంత నాన్న కార్కు ఉన్నటువంటి మాస్ 1000 kg. అది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది నాన్న 10 meters per secondతో మూవ్ అవుతుంది. మూవ్ అవుతూ ఇది ఏం చేసింది నాన్న, వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి స్ప్రింగ్ని కొలైడ్ అయింది. అంటే ఏంటి, గుద్దినప్పుడు ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ స్ప్రింగ్ అనేది ఏం జరుగుతుంది నాన్న, కంప్రెస్ అవుతుంది. ఈ కంప్రెషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఉదాహరణకు గాను స్ప్రింగ్ కాన్స్టెంట్ వాడు ఎంత ఇచ్చాడు, K = 4000 Newton per meter ఇచ్చాడు నాన్న. అంటే ఏమంటున్నాడు, ద మ్యాక్సిమం కంప్రెషన్ ఆఫ్ దట్ స్ప్రింగ్ ఈజ్ the maximum compression of that spring is compression of the spring is and the maximum compression of that spring is maximum compression ఎంత వచ్చి the maximum compression of that spring is వాడు అడిగినటువంటి ప్రాబ్లం. ఎప్పుడు వచ్చిన ప్రాబ్లం రా ఇది, ఏపీ మే 16 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి రావచ్చు. చెప్పండమ్మా, దీనికి ఏ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ ద కార్ విల్ బి కన్వర్ట్స్ ఇంటూ దట్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ ఏంటిదమ్మా, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ దట్ ద పర్టికులర్ స్ప్రింగ్. ఎలా ఇక్కడ కన్వర్ట్ అవుతుందన్న, the kinetic energy of the car will be converts as potential energy of spring. అంటే ఇక్కడ ఏంటన్నా half mv². ఏంటన్నా half mv² is nothing but half mv² is the kinetic energy of car will be converts into that. అరే ఇక్కడ ఈ కార్కు ఉన్నటువంటి మొత్తం కైనెటిక్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందని అంటే స్ప్రింగ్లో డెవలప్ అయ్యేటువంటి పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. half mv² is equals to half k into delta x². అరే హాఫ్ క్యాన్సిల్ రావచ్చు. mv² is equals to k into delta x whole square. అరే delta x is the compression. Simply we have to write that delta x is equals to
కంప్రెషన్ ఆఫ్ స్ప్రింగ్ ఏంటన్నా కంప్రెషన్ ఆఫ్ స్ప్రింగ్. అరే ఈ స్ప్రింగ్కి సంబంధించినటువంటి కంప్రెషన్ అట డెల్టా ఎక్స్ అనేది. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ ఏంటన్నా ఎంవి స్క్వేర్ బై కే ఇంటూ రూట్ ఓవర్. అరే ఏం లేదురా, కే నెట్ తీసుకొచ్చాను, ఎంవి స్క్వేర్ బై కే అయింది. డెల్టా ఎక్స్ స్క్వేర్ కదా, స్క్వేర్ నెట్ తీసుకొచ్చేస్తే రూట్ అయింది. అంటే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎంవి స్క్వేర్ బై కే, ఎంవి స్క్వేర్ బై కే. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది రా బుజ్జి? డెల్టా ఎక్స్ మీన్స్ ద కంప్రెషన్ మస్ట్ బి ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కంప్రెషన్, దట్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఎం మీన్స్ మాస్. ఎంత మాస్ ఎంత ఇచ్చాడు రా బుజ్జి? 1000 kg ఇచ్చాడు రా బుజ్జి, 1000 kg ఇచ్చాడు. మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 kg అండ్ దెన్ v ఈస్ నథింగ్ బట్ ద వెలాసిటీ. v స్క్వేర్ మీన్స్ 10 into 10, v square means 10 into 10 divided by what is the k value ra? K is equals to 4000 Newton per meter. అంటే ఇది ఒక 0 ఇది ఒక 0 క్యాన్సిల్ రా, ఇది ఒక 0 ఇది క్యాన్సిల్. అంటే రూట్ ఓవర్ 100/4 అంటే ఇక్కడ సారీ రూట్ ఓవర్ 1000/4. 1000 ఎలా తీసుకోవచ్చు రా నాన్న? 1000 ఎలా తీసుకోవచ్చు రా బుజ్జి? ఎంత వస్తుంది? 4 ones చూడండి రా నాన్న. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత వస్తుందిరా నాన్న? వాట్ ఈస్ ద ఫార్ములా? అంటే 1000 కదా, ఇక్కడ 100 into 100 దట్ ఈస్ 4 వస్తుంది. రూట్ ఓవర్ 1000/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 250. ఎంత వస్తుంది రా నాన్న? 250 ఎంత వస్తుందో చేయండి అమ్మా, ఆన్సర్ చెప్పేసేయండి. వచ్చేస్తుంది ఇక్కడ కే వాల్యూ 4000 Newton per meter నాన్న వచ్చింది. కే మస్ట్ బి ఈక్వల్స్ టు 4000 Newton per meter. అరే ఇక్కడ కే అనేది 4000 ఇచ్చాడు నాన్న, చూసుకోండి ఎంత ఇచ్చాడు? 4000 ఇచ్చాడు. కే ఈజ్ ఈక్వల్స్ టు 4000 ఇచ్చాడు. ఇంకొక 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది నాన్న, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వస్తుంది? డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 100/4 వస్తుంది. అంటే ఎంత వస్తుంది నాన్న? డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 4 and 100 and into 25 root over 25. Then we have to write that delta x is equals to root over 25 and 5 meters. అరే చూడండి రావచ్చు, ఇక్కడ ఏం లేదురా. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000/40 ఏంటన్నా? 1000 into 10 into 10 divided by 4000. అంటే ఇది 0 ఇక్కడ ఒక 0 కూడా క్యాన్సిల్ చేసేస్తే అంటే నాకు ఎంత వస్తుంది? అప్పుడు 100/4 వస్తుంది. 100/4 అని అంటే 4 ones 425. రూట్ ఓవర్ 25 అని అంటే 5 meters. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అండ్ దెన్ కంప్రెషన్ ఆన్ దట్ స్ప్రింగ్ మస్ట్ బి ఈక్వల్స్ టు 5 meters వచ్చింది. కంప్రెషన్ ఎంత వచ్చింది రావచ్చు? 5 meters వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ రా. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దట్ కార్ విల్ బీ కన్వర్ట్స్ ఇంటూ ది పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ప్రింగ్. ఆ విషయం రాయాలి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ కార్ అని అంటే 12 mv². పొటెన్షియల్ ఎనర్జీ డెవలప్డ్ ఇన్ దట్ స్ప్రింగ్ అని అంటే 12 k into డెల్టా ఎక్స్ స్క్వేర్. డెల్టా ఎక్స్ అనేది ఏమో కంప్రెషన్ ఇన్ దట్ స్ప్రింగ్, అండ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమొచ్చింది? రూట్ ఓవర్ mv²/k వచ్చింది. అంటే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు m అని అంటే 1000 kgs. వెలాసిటీ v² వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 10 meters per second కదరా నాన్న. v² అని అంటే 10 into 10 divided by 4000. 1 2 3 అంటే 3 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 100/4 వచ్చింది. రూట్ 100/4 అని 25. రూట్ 100/4 అని 25 అని అన్న ఇక్కడ. అంటే రూట్ ఓవర్ 25 అని అంటే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 meters. డెల్టా ఎక్స్ అని అంటే ఏంటన్నా? డెల్టా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ కంప్రెషన్ ఇన్ దట్ స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 meters. జాగ్రత్తగా గమనించాను. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, చూసుకోండి అమ్మా. ఏపీ May 16, 2023 సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. అండ్ ద నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్తాను రా నాన్న. ఇంకొక చిన్న ప్రాబ్లం. ఇంకొక చిన్న ప్రాబ్లం వచ్చే, అదే పెద్ద ప్రాబ్లం ఏం కాదు రా నాన్న. అదే అరే కొలిషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం రా. ఇది చిన్న ప్రాబ్లమే, అదే పెద్ద విశేషమైనటువంటి ప్రాబ్లం ఏం కాదు. ఒకసారి చూడమ్మా. అదే ప్రాబ్లం వచ్చేసి ఏమంటున్నాడు? ఏ బాడీ ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ హిస్ హైట్ ఏమంటున్నాడు నాన్న? ఇది ఎప్పుడు వచ్చేసింది అంటే ఏపీ మే ఎంసెట్
ఏపీ మే అన్న, ఏపీ మే 15th అని అనుకుంటా. ఏపీ మే 15th 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది నాన్న. ఇది ఏపీ మే 15, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం అయితే. ఈ ప్రాబ్లం ఒక్కసారి చూడండి అన్న. ఈ ప్రాబ్లం చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏపీ మే 15, 2023 ఫస్ట్ ఫేజ్. ఎంత వస్తుందన్న? ఏపీ మే 15, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఒక్కసారి చూడన్న. ఈజీ ప్రాబ్లం ఏముంటుంది, పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి ప్రాబ్లం ఏం కాదు ఇది. ఏ బాడీ ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ ది హైట్ ఆఫ్ 100 meters ఆన్ ద గ్రౌండ్. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చారు వచ్చి? ఇదేదో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని అన్నమాట. అయితే గ్రౌండ్ వైపుకి వచ్చేస్తుంది రానన్న. అయితే ఇది ఎంత హైట్ నుండి వస్తుంది రాబుజ్జి? హెచ్ ఈస్ ఈక్వల్స్ టు 100 meters నుండి వస్తుంది రానన్న. వస్తుంటే వీడేమంటున్నాడు, అండ్ ఇట్ రీబౌన్స్ టు మ్యాక్సిమం హైట్ ఆఫ్ 36 meters ఆఫ్టర్ ది కొలిషన్. ఇది కొలిషన్ జరిగిన తర్వాత H1 వాల్యూ కూడా ఇచ్చారు రాబుజ్జి. H1 వాల్యూ ఈస్ ఈక్వల్స్ టు 36 meters అట. H1 వాల్యూ ఈస్ ఈక్వల్స్ టు 36 meters అట. అయితే వీడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? After the collision, it will rebound to a maximum height of 36 meters. The coefficient of restitution between the ground and the body is the coefficient of restitution. ఈ సిచ్యువేషన్లో ఏం మాట్లాడమంటున్నారా? The coefficient of restitution. The coefficient of restitution. The coefficient of restitution he is asking in that particular situation. E is equals to H1 by H. ఎంత అవుతుందిరా? ఈజ్ ఈక్వల్స్ టు H1 by H. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ H1 by H. ఈజ్ ఈక్వల్స్ టు H1 means 36 divided by ఎంత రానా? H is nothing but 100, that is equals to 0.36. The coefficient of restitution is nothing but 0.36. అరే ఇది ఎప్పుడు వచ్చింది రాబోచ్చు? ఏపీ మే 15, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. చిన్న ప్రాబ్లమే రాబోచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 1 minute బిట్ అది. coefficient of restitution is equals to H1 by H. H1 అని అంటే ఎంత? రీబౌన్సింగ్ హైట్, that is H1, that is 36. H is nothing but what is this? The initial height traveled by the body, that is H1 by H. The coefficient of restitution is nothing but H1 by H. E is equals to 36 by 100, that is 0.36. That is 0.36. Very impressive question. బాడీ ఫీల్స్ అరే ఇది డైరెక్ట్ క్వశ్చన్ రాబుచ్చే. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇది ఏమంటున్నట్టు? ఇది కోఎఫిషియంట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బిఫోర్ కమ్స్ టు రెస్ట్ ఈజ్. ఇందాక మనం డైరెక్ట్ ఫార్ములాస్ చెప్పాం. టీఎస్ మే 13. ఇంకో ప్రాబ్లం కూడా ఇచ్చాడు రాబుచ్చే. సేమ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఇదే కండిషన్ అన్న. జస్ట్ ఏపీ మే 15, 2023లో ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా టీఎస్ మేలో వచ్చినటువంటి ప్రాబ్లం ఒకటి ఉంది. టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చిన క్వశ్చన్ ఉంది రాబుచ్చి. ఏం క్వశ్చన్ రాది? ఏం అడుగుతున్నాడు? ఏ బాడీ ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ ఈ సమ్ హైట్ హెచ్, స్మాల్ హెచ్ అని ఇచ్చాడు నాన్న. ఇక్కడ క్యాపిటల్ హెచ్ బదులు స్మాల్ హెచ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇదే ప్రాబ్లం తీసుకున్నట్టు నాన్న. అంటే హెచ్ ఎంత ఇచ్చాడు? స్మాల్ హెచ్ అని ఇచ్చాడు నాన్న. on a fixed plane and that rebounds ఇది n times rebounds if E is the coefficient of restitution, the total distance traveled to comes to rest is. అంటే ఏం లేదు నాన్న, ఒక బాడీ ఉంది నాన్న. ఈ బాడీ ఉంది, దీనికి ఉన్నటువంటి మాస్ ఏమని అనుకున్నాను. ఇది ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ ఏ సమ్ హైట్ హెచ్ టు ది గ్రౌండ్ నుండి కొంత హైట్ ఏంటన్నా కొంత హైట్ నుండి గ్రౌండ్ వైపు పడుతుంది. పడిన తర్వాత ఇదేమవుతుంది? కొంత హైట్కి రీబౌండ్ అయింది. ఇది H1 అని అనుకో. మరలా కిందకు వచ్చేస్తుంది. H1 హైట్ కిందకు వచ్చేసిన తర్వాత మరలా రీబౌన్స్ అవుతుంది. రీబౌన్స్ అయ్యి మరలా H2 హైట్కి వెళ్తుంది. ఎంతకి వెళ్తుంది? H2 హైట్కి వెళ్తుంది. మరలా ఎక్కడికి వచ్చేస్తుంది? H2 హైట్ ట్రావెల్ చేస్తుంది డౌన్వర్డ్స్. మరలా H3కి రీబౌన్స్ అవుతుంది.
ఇలా ఇది జరుగుతూ జరుగుతూ ఫైనల్గా ఇది ఎక్కడికి వస్తుంది, రెస్ట్లోకి వస్తుంది నాన్న. ఇట్ విల్ కమ్స్ ఇన్ టు ది రెస్ట్, రెస్ట్లోకి వచ్చేస్తుంది. ఇలా రెస్ట్లోకి వచ్చే ముందు ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని చెప్పేసి అడిగేటర్ వచ్చి ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బిఫోర్ కమ్ టు రెస్ట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై body before comes to rest is ఆల్రెడీ ఈ ప్రాబ్లం అడిగాడు. ఈ ప్రాబ్లమ్ని అటు చేద్దాం చెప్తే మ్యాక్సిమం మనకు క్లియర్ అయిపోతుంది నాన్న. ఈ ప్రాబ్లం ఒక్కసారి ఈ ప్రాబ్లం చెప్పేస్తే అయిపోతుంది నాకు. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది, టీఎస్ మే 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చింది నాన్న. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ మీదే వచ్చింది నాన్న. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్ మీద వచ్చినటువంటి ఈ ప్రాబ్లం కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాలి. ఈ ప్రాబ్లం ఎలా చేద్దామమ్మా, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేస్తాను నేనే. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చెప్పేసాను. నేను ఇంకా చేయాల్సినటువంటి ఫార్ములా ఏముంది, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఫస్ట్ వచ్చేసేసి. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై బాడీ ఈజ్ ఎంత నాన్న, దట్ ఈస్ డిఈస్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎంత వచ్చింది రాబోజు, ఇక్కడ నుండి ఇక్కడికి హెచ్ హైట్ వచ్చింది, హెచ్ వచ్చేసింది. ప్లస్ పైకేమో మరలా రీబౌండ్ అవుతూ H1 వెళ్తుంది, మరలా ఇది పైకి వెళ్ళేసేసి కిందకి రావడానికి H1 అంటే 2H1. తర్వాత మరలా సెకండ్ కొలిషన్కి 2H2, తర్వాత థర్డ్ కొలిషన్కి 2H3 ప్లస్ అండ్ సో ఆన్. ఇదిరా పరిస్థితి. ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ నథింగ్ బట్ H ప్లస్ 2H1 ప్లస్ 2H2 ప్లస్ అండ్ సో ఆన్. H1 ఎంత వస్తుంది రాబోజీ, V²/2g వచ్చేస్తుంది. అంటే దీని వెలాసిటీ ఎంత నాన్న, వెలాసిటీ ఆఫ్ దట్ ద బాడీ at striking the ground is nothing but H is equals to simply V²/2g. And the next one, ఇదెంత అన్న, H1 is equals to, what is the formula, H1 is equals to E square into H, that is H1 is equals to E square into H. H1 is equals to E square into H means E square into V²/2g. H1 2 into E into V²/2g. ఏంటన్నా 2 into E into V²/2g మనకు వచ్చేసేస్తుంది. నెక్స్ట్ ఏంట్రా బుజ్జి, నెక్స్ట్ వచ్చేది H2 ఎంత వస్తుంది, ప్లస్ H2 is equals to 2 into E⁴ into V² వస్తుందా, V²/2g వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక వర్షన ఇలా మనం తీసుకుంటా పోతే మనకి V²/2gని కామన్ తీసేసుకొని 1 + 2 into E వస్తుంది. తర్వాత 1 + 2 into E² కదరా నాన్న, ఇక్కడ E² వస్తుంది, ప్లస్ 2 into E⁴ వస్తుంది, ప్లస్ 2 into E⁴ వస్తుంది, ప్లస్ అండ్ సో అని రాసేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటారా, నాకు ఫైనల్గా వచ్చేటువంటి ఈక్వేషన్ నేను ఇక్కడ నేను బైనామియల్ థియరీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని నాకు ఫైనల్గా వచ్చేటువంటి ఈక్వేషన్ ఏంటంటే V²/2g ఈజ్ ఈక్వల్స్ టు, అరే అసలు ఇది డైరెక్ట్ ఫార్ములా రా బాబు, D ఈజ్ ఈక్వల్స్ టు V²/g ఇంటూ 1 - E² + 2E² అని చెప్పేసి ప్రాబ్లం వస్తుంది. 1 - E² వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది రా నాన్న, V²/2 ఈజ్ నథింగ్ బట్ H ఇంటూ
1 plus e square by 1 minus e square. The distance traveled by the body in ఎంత రీబౌన్సింగ్స్ n రీబౌన్సింగ్స్ చేసింది నాన్న ఇప్పుడు ద డిస్టెన్స్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బాడీ బిఫోర్ కమ్స్ టు రెస్ట్ బై n రీబౌన్సింగ్స్ బై n collisions that must be equals to that the distance d is equals to h into 1 plus e square by 1 minus e square. This is the direct formula. అరే మీకు ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్స్లో కూడా ఏంటన్నా ఫార్ములాస్లో కూడా ఇది ఉందిరా నాన్న. ఈ ప్రాబ్లం ఉంది. ఎప్పుడు వచ్చింది ఇది? టీఎస్ May 13, 2023 ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి ప్రాబ్లం రా నాన్న. ఇది డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్ నాన్న. ఇది d is equals to v square by 2g, that is equals to enter d is equals to v square by 2g into 1 plus e square by 1 minus e square. This is the formula. This is ఫార్ములా. అది జాగ్రత్తగా ఒకసారి ప్రాబ్లమ్స్ని ఒక్కసారి రివైజ్ చేయండి నాన్న. ఇంకంతకు మించి ఏమీ లేదు. ఓకేనా? ఓకే బాయ్. ఓకే మా బాయ్ అమ్మా. మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి థర్మోడైనమిక్స్ అంటే హీట్ పార్ట్లోకి వెళ్ళడం కానీ లేకపోతే గ్రావిటేషన్ కానీ గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇవి కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్స్ అమ్మా. ఈజీగా ఉంటాయి. కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు. మనం ఏం చేద్దామనంటే గ్రావిటేషన్ కానీ నెక్స్ట్ వీడియోలో మనం గ్రావిటేషన్ కానీ లేకపోతే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, హీట్ పార్ట్ కానీ కంప్లీట్ చేసుకున్నాం రాబొచ్చి. ఓకే అమ్మా.